Hello everyone, this is Eswar Kumar, Faculty of Current Affairs. In this video, I am going to explain about Chandrayan-3. సో ఈ రోజు ఇస్రో నుంచి లాంచ్ చేసినటువంటి శాటిలైట్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో అయితే ఈ వీడియోలో కంప్లీట్గా అసలు చంద్రయాన్-1 ప్రాజెక్ట్, 2 ప్రాజెక్ట్, 3 ప్రాజెక్ట్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, ఎందుకు ఇస్రో వారు చంద్రయాన్-1, 2, 3 లాంచ్ చేస్తూ ఉన్నారు, 3ని ఎందుకు లాంచ్ చేస్తున్నారు, 3 ప్రాజెక్ట్ని చంద్రయాన్-3 ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం వల్ల మనకు వచ్చేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అనేటువంటి అంశాలన్నీ కూడా డిస్కస్ చేసుకోబోతున్నాం. అదేవిధంగా ఏ కంట్రీ అయినా కానీ ఇప్పటి వరకు లూనర్ ఎక్స్ప్లోరేషన్ చేసాయా చేయలేదా అనేటువంటి అంశాలను కూడా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అదేవిధంగా చంద్రయాన్-3 ప్రాజెక్టులో ఉండేటువంటివి ఏ ఇన్స్ట్రుమెంట్స్ని ఈ యొక్క లూనర్ ఎక్స్ప్లోరేషన్కి యూజ్ చేస్తూ ఉన్నారు అనేటువంటి అంశాలన్నీ కూడా డిస్కస్ చేసుకోబోతున్నాం ఈ యొక్క వీడియోలో. సో లెట్ us స్టార్ట్. సో చంద్రయాన్-3. సో చంద్రయాన్-3 ప్రాజెక్ట్ సంబంధించినటువంటి శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ఏదైతుందో అది ఈ విధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది, ఈ విధంగా స్ట్రక్చర్. సో ఇక్కడ వచ్చేసి పైన టాప్ మోస్ట్లో వచ్చేసి ల్యాండర్ మాడ్యూల్ ఉంటుంది, పైన దీనిలోనే ల్యాండర్ మాడ్యూల్ ఉంటుంది, దీనిలోనే రోవర్ కూడా ఉంటుంది. ఓకే, సో కింద అంతా కూడా ప్రపోల్షన్ ఇంజిన్స్ అనమాట. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కూడా సెకండ్ స్టేజ్ విత్ 2 వికాస్ ఇంజిన్స్. ఇవన్నీ కూడా పై టాప్లో వచ్చేసి క్రయోజెనిక్ ఇంజిన్ ఉంటుంది, ఈ లేయర్లో క్రయోజెనిక్ ఇంజిన్. ఇక్కడ వచ్చేసి వికాస్ ఇంజిన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా 2 స్ట్రాప్ బూస్టర్స్, ఇవి రాకెట్ బూస్టర్స్ ఇటు సైడ్ ఉన్నటువంటివి. ఓకే, సో ఈ వెహికల్ ఏదైతే ఉందో ఇది యొక్క చంద్రయాన్-3 సంబంధించినటువంటి ల్యాండర్ అండ్ రోవర్ని యొక్క లోనర్ ఆర్బిట్లోకి తీసుకెళ్ళబోతున్నారు. ఓకే, సో ఇది ఈ రోజున 14th July 2023 2:35 PM ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. సో వెన్యూ వచ్చేసి నెల్లూరులో ఉండేటువంటి శ్రీహరికోట స్పేస్ సెంటర్ ఏదైతుందో, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఏదైతుందో అక్కడ నుంచి లాంచింగ్ అనేటువంటిది జరగడం జరిగింది. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే మనము ముందుగా అసలు ఇస్రో ఎట్లా మనకి ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది అనేటువంటి అంశం, ఇస్రో సంబంధించినటువంటి మైల్ స్టోన్స్ ఏమున్నాయి అనేటువంటి అంశాన్ని ఒకసారి మనము చూద్దాం. సో ఇస్రోని 1969లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇస్రో అనేది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలో ఏర్పాటు చేసినటువంటి సంస్థ. తద్వారా వీళ్ళ యొక్క మైల్ స్టోన్ మొదలుపెట్టుకొని ఆర్యభట్ అనేటువంటి ఒక ఫస్ట్ శాటిలైట్ను కూడా లాంచ్ చేసి ఉన్నారు. అక్కడ నుంచి క్రమేపీ అనేక 10th July 1992లో ఫస్ట్ శాటిలైట్ ఆఫ్ ది ఇన్సాట్ సిరీస్ ఇన్సాట్ 2A కూడా లాంచ్ చేసుకుని ఉన్నాం. దాని తర్వాత 19th June 1981 ఇస్రోస్ ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ యాపిల్ని కూడా లాంచ్ చేసి ఉన్నాం. దాని తర్వాత 10th August 1979 ఇండియాస్ ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ లాంచ్ ఆఫ్ స్మాల్ శాటిలైట్ వెహికల్ 3ని లాంచ్ చేసుకున్నాం. దాని తర్వాత చూసినట్లయితే 20 September 1993 దాని తర్వాత చూసినట్లయితే 20 September 1993న ఫస్ట్ డెవలప్మెంటల్ లాంచ్ ఆఫ్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ని డెవలప్ చేసుకున్నాం. దాని తర్వాత 18th April 2001లో GSLV ప్లేస్ GSAT-1 శాటిలైట్ ఇన్ ఆర్బిట్. దాని తర్వాత 22 October 2008 చంద్రయాన్-1 ప్రాజెక్ట్ని లాంచ్ చేశాం. సో చంద్రయాన్-1 ప్రాజెక్ట్ని మనం ఎప్పుడు లాంచ్ చేసాం? 22nd October 2008లో చంద్రయాన్-1 ప్రాజెక్ట్ని లాంచ్ చేస్తున్నాం. సో దాని తర్వాత చూస్తే 2008 తర్వాత 5th November 2013లో మార్స్ ఆర్బిటర్ మిషన్ కూడా లాంచ్ చేసాం, సక్సెస్ కూడా అవ్వడం జరిగింది. దాని తర్వాత 2014లో మామ్ ఎంటర్స్ ఇంటూ మార్స్ ఆర్బిట్. సో ఇదొక భారతదేశం సాధించినటువంటి గొప్ప విజయం, స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో భారతదేశం సాధించినటువంటి గొప్ప విజయం మార్స్ ఆర్బిటల్ మిషన్. దాని తర్వాత 2015లో 28th September 2015లో ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ ఆస్ట్రానమీ మిషన్ ఆస్ట్రోసాట్ని లాంచ్ చేసుకున్నాం. సో దాని తర్వాత చూసినట్లయితే 2017లో 15th February 2017లో PSLV C-37 carried 104 satellites on a single mission, a world record. సో 2017 15th Februaryలో ప్రపంచంలో ఎవరు చేయనటువంటి గొప్ప సాహసాన్ని చేసి మనము విజయం సాధించడం జరిగింది. అది ఏంటి అంటే టోటల్గా సింగిల్ గోలో 104 శాటిలైట్స్ని మనము లాంచ్ చేసుకోవడం జరిగింది. ఈ శాటిలైట్స్ అన్ని కూడా వివిధ దేశాల
సంబంధించినటువంటి శాటిలైట్స్ని వన్ గోలో సింగిల్ మిషన్లో మనం లాంచ్ చేసి సక్సెస్ అవ్వడం జరిగింది. ఇది ఒక ప్రపంచ రికార్డ్. ఏ దేశము కూడా సాధించినటువంటి రికార్డ్ని మనం కైవసం చేసుకున్నాం. ఇటీవల చూస్తే 1 month బ్యాక్ చైనా ఈ యొక్క ఫీట్ని సాధించిందంటే ఓన్లీ జస్ట్ 36 శాటిలైట్స్ మాత్రమే లాంచ్ చేయడం జరిగింది. వాళ్ళ మొత్తానికంటే మనం సుపీరియర్గా 104 శాటిలైట్స్ని సింగిల్ గోలో లాంచ్ చేసి సక్సెస్ అయ్యాం. దాని తర్వాత 2018 చూసినట్లయితే 14th November 2018లో చూస్తే GSAT-29 హెవీయెస్ట్ శాటిలైట్ లాంచ్డ్ ఫ్రమ్ ఇండియా. సో 2018లో హెవీయెస్ట్ శాటిలైట్ని మనము లాంచ్ చేసుకున్నాం. 2018లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మైల్ స్టోన్. దాని తర్వాత చూస్తే 22nd July 2019లో Chandrayan-2 ప్రాజెక్ట్ని లాంచ్ చేసుకున్నాం. సో Chandrayan-1 వచ్చేసి 22nd October 2008లో లాంచ్ చేసుకోగా Chandrayan-2 ప్రాజెక్ట్ వచ్చేసి 22nd July 2019లో లాంచ్ చేసుకున్నాం. దాని తర్వాత చూసినట్లయితే 7th September 2019 Chandrayan-2 పార్షియల్లీ సక్సెస్ఫుల్ ఆర్బిటర్ ప్లేస్డ్ ఇన్ లోనర్ పోలార్ ఆర్బిట్. ఇప్పుడు ఈ రోజున 14th July 2023 2:35 PMకి Chandrayan-3 ప్రాజెక్ట్ని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో దీని గురించే కొన్ని అంశాలు చూద్దాం. ఈ Chandrayan-1 and 2 సంబంధించి మేజర్ డిఫరెన్సెస్ ఏమున్నాయి? వాట్ ఆర్ ద మేజర్ డిఫరెన్సెస్ ఇన్ బిట్వీన్ Chandrayan-1 and Chandrayan-2 that we are going to see now. See here, Chandrayan-1 mission, India's first lunar mission. Chandrayan-1 is India's first lunar mission. So lunar mission is nothing but the exploration on moon. ఓకే, సో లూనర్ అనేటువంటి పదం మనకి మూన్కి వాడుతూ ఉంటాం, సోలార్ అనేటువంటి పదం సన్కి వాడుతూ ఉంటాం. సో ఇట్ ఈస్ Chandrayan-1 is the first, India's first lunar mission. So it is India's first deep space mission, whereas Chandrayan-2 is follow-up mission to Chandrayan-1. So ISRO is the first interplanetary mission to land rover on any celestial body. ఓకే, సో ఈ Chandrayan-2 ప్రాజెక్ట్ వచ్చేసి ఇది మన భారతదేశం సంబంధించి ఒక డివైస్ అయినటువంటిది వేరే ఇంటర్ప్లానెటరీ మీద ఇంకొక ప్లానెటరీ ఆబ్జెక్ట్ మీద లాంచ్ చేసినటువంటి ప్రాజెక్ట్ Chandrayan-2. సో గోల్స్ వచ్చేసి ఇన్వాల్వ్ ఆర్బిటింగ్ అరౌండ్ మూన్. సో Chandrayan-1లో మనం ఏం చేస్తామండి, కేవలం మూన్ చుట్టూ ఆర్బిట్ చేయడం, రివాల్వ్ చేసేటువంటి ప్రాజెక్ట్ తీసుకున్నాం Chandrayan-1లో. Chandrayan-2లో ఇంకొక అడుగు మనం ముందుకు వేసి ఏం చేసాం ఆర్బిటర్, ల్యాండర్ అండ్ రోవర్ 3 డివైజెస్ని మనము లాంచ్ చేసుకోవడం జరిగింది. దీనిలో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ యొక్క ల్యాండర్ అనేటువంటి ఒక డివైస్ మూన్ మీద ల్యాండ్ అవటం, అదేవిధంగా రోవర్ అనేటువంటి డివైస్ ఈ యొక్క మూన్ మీద ఎక్స్ప్లోరేషన్ చేయడం, మూన్ మీద తిరగటం, ప్రయాణం చేయటం. ఆర్బిటర్ అనేటువంటిది మూన్ చుట్టూ కూడా ప్రదక్షిణ చేసేటువంటి ప్రాజెక్ట్ Chandrayan-2లో మనం టేక్ఓవర్ చేసుకున్నాం. ఓకే, Chandrayan-2లో టేక్ఓవర్ చేసుకున్నాం. Chandrayan-3కి మనం డిఫరెన్స్ చూసినట్లయితే Chandrayan-3లో మనము ఓన్లీ ఇక్కడ ల్యాండర్ అండ్ రోవర్ మాత్రమే యూస్ చేస్తున్నాం. ఇన్ Chandrayan-3 వీఆర్ యూజింగ్ ఓన్లీ ల్యాండర్ అండ్ రోవర్, బట్ వీఆర్ నాట్ యూజింగ్ ఆర్బిటర్. ఎందుకంటే Chandrayan-2లో ఫెయిల్ అయ్యాం కాబట్టి మనము ఇప్పుడు ల్యాండర్ అండ్ రోవర్ మాత్రమే యూస్ చేస్తూ ఉన్నాం. దాని తర్వాత అప్రాక్సిమేట్ కాస్ట్ వచ్చేసి 380 crores అయింది Chandrayan-1కి. Chandrayan-2కి కాస్ట్ వచ్చేసి 960 crores అయింది. మరి Chandrayan-3కి చూసినట్లయితే Chandrayan-3 యొక్క కాస్ట్ వచ్చేసి లెస్ దెన్ ఆదిపురుషు మూవీ. ఓకే, Chandrayan-3 కాస్ట్ ఎంత అండి? ఆదిపురుషు మూవీ ఏదైతుందో దాని ఖర్చు బడ్జెట్ కంటే తక్కువ డబ్బులతో మనము ఈ యొక్క Chandrayan-3 ప్రాజెక్ట్ని లాంచ్ చేసుకున్నాం. రైట్, సో ఎంత అండి? 650 crores. సో C3 Chandrayan-3 ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ వచ్చేసి 650 crores, whereas ఆదిపురుష్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ 700 crores. So which is less than ఆదిపురుష్ movie budget, right? So next after that, launch vehicle for Chandrayan-1 we have used PSLV C11 vehicle, polar satellite launch vehicle C11, whereas we have used for Chandrayan-2 GSLV geostationary launch vehicle Mark 3, right? So and coming to here Chandrayan-3 we are using launch vehicle Mark 3.
launch vehicle Mark 3, same geosynchronous launch vehicle Mark 3. Operational for 312 days. Here for Chandrayaan-2 it will be around 365 days, whereas for Chandrayaan-3 it is like only 14 days, means one lunar day. Next coming to here payloads 11 payloads for Chandrayaan-1, and whereas for Chandrayaan-2 payloads are 14. And major objectives of Chandrayaan-1 are to conduct scientific experiments using instruments on the spacecraft to increase the scientific knowledge. So finally, a major objective of Chandrayaan-1 is to explore the moon while orbiting around the moon, whereas the objective of Chandrayaan-2 is to land on the moon, to land on the surface of the moon, then do the exploration on the moon. So these are the objectives, and coming to objective of Chandrayaan-3 is the same objective, but here using only two devices. One is a lander as well as a rover, right? Next, one more thing. So these are the assembly of Chandrayaan-3. So this is the initial phase. Next, after that, launch pad. This is assembled launch pads. You can see integration of modules. This is the internal device. So upper part is lander. Inside rover will be there. So this is the cryogenic part. Then after that it is a top layer. It was converted into here like this one. This is the final stage of Chandrayaan-3 project launch vehicle, right? So Chandrayaan-3 project launch vehicle, it will be like this. It is a launch pad. It is a GSLV launch pad which is located in Sriharikota Satish Dhawan Space Center. Next, after that, see exactly here, this is the place where Chandrayaan-3 project was launched. Here, from here, this is the place where it is the Sriharikota. It is like a Nellore district. It is Nellore district. Sriharikota is an island. From here, these launching vehicle will be launched and it will go to the moon, right? So from here, from Andhra Pradesh, here India, from there to it will reach to lunar orbit, which is very near to 100 kilometers circular lunar orbit. So final గా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మనకి సాటిలైట్ లాంచింగ్ వెహికల్ ఉందో ఇది శ్రీహరికోట నుంచి రీచ్ అయ్యి చంద్రమండలం దగ్గరికి చంద్రుడి దగ్గరికి 100 కిలోమీటర్ పరిధిలో ఉండేటువంటి 100 కిలోమీటర్ సర్క్యులర్ లూనర్ ఆర్బిట్ కి రీచ్ అవుతూ ఉంటుంది. ఓకే, యూ కెన్ సీ ఇప్పుడు మనం ప్లేస్ చేసిన తర్వాత ఇట్లా ఈ విధంగా సర్క్యులేట్ అవుతూ ఆర్బిట్ అవుతూ అక్కడ నుంచి అక్కడ పోతూ ఉంటుంది, రైట్? సో ఇది దీని యొక్క లూనర్ ట్రాన్స్ఫర్ ట్రాజెక్టరీ. సో మిషన్ లైఫ్ వచ్చేసి 1 lunar day which is equal to 14 earth days. సో అంటే 1 lunar day, అక్కడ మనకి 1 lunar day అంటే ఇక్కడ 14 earth days అనమాట. సో 14 earth days దీని యొక్క మిషన్ లైఫ్. సో మాస్ వచ్చేసి టోటల్గా ఈ యొక్క మనకి ఏదైతే ఈ మొత్తం శాటిలైట్ వెహికల్ ఏదైతే ఉందో మొత్తంగా దీని యొక్క మాస్ వచ్చేసి 1749.86 కిలోస్ ఇంక్లూడింగ్ రోవర్. ఓకే, సో ఇంటర్నల్గా చూసినట్లయితే ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ దీనిలోనే మనకి ల్యాండర్ అనేటువంటి ఉంటుంది. దీని లోపల ఇది ల్యాండర్ ఉంటుంది, దాని లోపల రోవర్ ఉంటుంది. అది కూడా నేను చూపిస్తా అది ఎట్లా ఉంటుందో. ఓకే, సో ఈ ఇన్స్ట్రుమెంట్ని ఇక్కడ ప్లేస్ చేస్తారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటిది మనకి లాంచింగ్ వెహికల్ మార్క్ 3 వెహికల్. సో దీనికి టోటల్ హైట్ వచ్చేసి 43.5 మీటర్స్. సో చూడండి ఇక్కడ రొటేట్ అవుతూ ఆర్బిట్ అవుతూ ఇక్కడ నుంచి ఆర్బిట్ అవుతూ ఏమవుతుంది, ఈ శాటిలైట్ అనేటువంటిది ఇక్కడ నుంచి ఆర్బిట్ అవుతూ ఇట్లా ఆర్బిట్ అవుతూ వన్స్ ట్రజెక్టరీ మోషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేస్తుంది. సో మళ్ళీ ఇక్కడ బయట నుంచి రొటేట్ అవుతూ దగ్గరకు వచ్చేస్తుంది. సో ఇట్లా దగ్గరకు వచ్చేసి ఎంతవరకు వస్తుంది, 100 కిలోమీటర్ డిస్టెన్స్ రేడియస్ వరకు కూడా వస్తుంది. 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ రేడియస్ వరకు కూడా వస్తుంది. నెక్స్ట్, సో లోపల మనకి మాడ్యూల్స్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటాయి. టోటల్ సెటప్ అంతా కూడా ఇది. సో మన అంబిషన్ ఏంటి, ఈ డివైజెస్ని మూన్ దగ్గరికి తీసుకుపోయేటువంటి ప్రణాళిక మనకి. చూడండి ఇక్కడ ఈ డివైస్. సో దీన్ని స్ప్లిట్ చేస్తే పైన ఉండేటువంటిది లోపలి ఇది ల్యాండర్ మాడ్యూల్ అండ్ రోవర్
కిందదేమో ప్రపల్షన్ మాడ్యూల్, కిందది ప్రపల్షన్ మాడ్యూల్ కిందది, పైదేమో ల్యాండర్ మాడ్యూల్ ప్లస్ రోవర్. ఓకే, సో ఈ విధంగా మనకి సెటప్ అయితే ఉంటుంది. దాని తర్వాత చూసినట్లయితే దాని తర్వాత నెక్స్ట్ ఫేజ్లో ఏమవుతుంది, ఈ 100 కిలోమీటర్స్ ఆర్బిటల్ రేడియస్లో వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే ఈ యొక్క ల్యాండర్ ఏవైతుందో, సో ల్యాండర్ అనేటువంటిది సాఫ్ట్గా మూన్ మీద ల్యాండ్ అవుతుంది, సాఫ్ట్గా మూన్ మీద ఈ విధంగా ల్యాండ్ అవుతుంది. సో ల్యాండ్ అయిన తర్వాత దీని నుంచి డోర్ ఓపెన్ అయితే, ఈ డోర్ ఓపెన్ అయిన తర్వాత ఈ డివైస్ మెల్లగా ఈ విధంగా ఈ డివైస్ అనేటువంటిది వస్తుంది. సో దీన్నే మనము ఏమని పిలుస్తాం, రోవర్ అని పిలుస్తాం. ఈ డివైస్ మొత్తాన్ని కలిపి ల్యాండర్ అంటాం. సో ల్యాండర్, వాట్ ఈజ్ ఇట్, ల్యాండర్, ల్యాండింగ్ అంటే ల్యాండ్ అయ్యేటువంటి డివైస్ కదా, సో ల్యాండ్ అవుతుంది ల్యాండర్. లోపల ఉండేటువంటి డివైస్నే రోవర్ అంటాం. సో వాట్ ఈజ్ రోవర్, తిరుగుతూ ఉంటుంది కదా ఒక ప్లేస్, తిరిగేదాన్ని రోవర్ అంటాం. రేంజ్ రోవర్ అంటాం కదా, రేంజ్ రోవర్. సో రోవర్ ఈజ్ ద డివైస్ విచ్ మూవ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ది అనదర్ ప్లేస్. ఓకే, సో ఇట్లా వచ్చినటువంటి డివైస్ ఇదంతా కూడా ఈ డివైస్ అంతా కూడా దీనికి మొత్తం వీల్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, సో వీల్ సహాయంతో ఇది మూన్ మీద ఉండేటువంటి మెటీరియల్ని కలెక్ట్ చేసి దాన్ని అనాలిసిస్ చేస్తూ ఉంటుంది. ఈ డివైస్ ఏం చేస్తుందండి, దీన్ని రోవర్ అంటాం. ఇది మూన్ మీద ల్యాండ్ అయిన తర్వాత మూన్ మీద సర్ఫేస్ మీద ఉండేటువంటి జియాలజీ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి మైన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి, వాటిలో ఉండేటువంటి కెమికల్ కాంపోజిషన్ ఏ విధంగా ఉంది. ఓకే, అట్మాస్ఫియర్, మూన్ మీద అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంది, వాటర్ కంటెంట్ ఎట్లా ఉంది, ఎటువంటి మినరల్స్ ఉన్నాయి అనేటువంటిది ఎగ్జామిన్ చేస్తుంది ఈ యొక్క రోవర్ అనేటువంటి డివైస్. ఇంకొక అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంశం ఏంటి అంటే ఈ చంద్రయాన్-3 ప్రాజెక్ట్ అంతా కూడా సౌత్ పోల్, మూన్ యొక్క సౌత్ పోల్ మీద ఎక్స్ప్లోర్ చేసేటువంటి ప్రాజెక్ట్. ఓకే, సో మెయిన్ టార్గెట్ అంతా కూడా సౌత్ పోల్ మీదనే టార్గెట్ మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. దానికి కూడా రీజన్స్ ఉన్నాయి, ఎందుకు సౌత్ పోల్ని మనం ఎంచుకున్నాం అనేటువంటి అంశాలు కూడా డిస్కస్ చేద్దాం. వి విల్ డిస్కస్ దెమ్. Okay, so this is the actual mission. See here, why India wants to go to moon? First thing, why India wants to go to the moon? Is there any reason behind that? Yes, there is a reason. There are many reasons. One reason is scientific exploration. We can explore atmosphere of the moon. We can explore geology of the moon. We can know the mines and minerals which was present on the moon. Then after that, if you know the geology, if you know how the moon was formed, then we are able to know how the earth was formed. Then we are able to know how the Venus was formed, how the Mars was formed. Okay, so like already we know that we have studied in geography that moon, earth these are all the parts of solar system. If you know the exact formation of moon, we can know how these solar system was formed. We can know when and how these planetary objects were formed. We are able to know that. So that is the main reason. So scientific exploration will be possible due to this exploration of moon. And moreover, moon is the very nearest celestial body from the earth. So from the earth, moon is the very nearest body. So moon అనేటువంటిది మన భూమికి అతి చేరువలో ఉండేటువంటి ఒక celestial body. So moon గురించి ఎక్స్ప్లోర్ చేస్తే we can know the remaining things of various planets. Next, one more concept, one more thing, one more reason is that resource exploration. So as I said, during Chandrayan-2, we have explored that. We had explored that south pole of the moon has hematite. South pole of the moon has hematite. That is the Fe2O3. Okay. So moreover, we have discussed that rust also forming. So when rust will be formed, if there is a presence of water. So with that example, we can say that even south pole of the moon has the existence of water. Next, after that, technological development. So third reason is that technological development. You can see here. So in what way we can develop in technological development? See here, the surface of the moon is not smooth. The surface of the moon is not smooth. It has a rugged surfaces. It has the ups and downs. Right? So if you are able to land our devices, land our lander on surface of that rugged surface moon, then we can go for technological advancements. So this is one of the reason. Next, one more reason.
national pride and soft power. Yes, if we are able to land on moon, then we can show that we are the leaders in space exploration. We are the leaders in moon exploration. We are the champions in space technology. We can prove these things to the world nations. So far only 3 nations were able to land on moon. They are like as usual United States of America, then after that China, Russia. Russia means the Soviet Union. Now if you are able to land, do the soft landing on moon, now India will be in the list. India will be in the list. So far only 3 countries had launched their landers on moon. They are Russia, USA, China. If you are able to land, India will be in the list, in the topmost list. That's the thing. Of course, many countries like Japan, Israel, like some more countries, they have tried to land on moon, but they were failed. That's the thing we have to know. So finally, we are able to get national pride, that we can prove that India is the champion in space exploration. Then after that, it acts as a soft power diplomacy. That's the thing. So these are the reasons. So these are the reasons that we need to explore on the moon. Not only moon, we need to explore more on celestial orbits, objects. Next after that, why India wants to go to moon's south pole? Why India wants to go to south pole? Is there any reason? Yeah, definitely. There are many reasons. So let us see what are those reasons. See, my dear friends, you can see here water ice exploration. During the Chandrayan-2 project, we have detected that there is water in form of solid state, like this solid surface. You can see here, like this. Okay. So water ice exploration. So you can find here in the south pole, we can find this water ice. So this is the one reason. So if there is a water, then there is a chance of living human beings there. That's the reason. Next after that, permanently shadowed craters, right? So in south pole of the moon, there are permanently shadowed craters. So that's why we want to explore on this south pole. And one more reason is that international collaboration. Many countries like United States of America, European Space Agency, Japan, Israel, Luxembourg. So these countries are also focused on only south pole instead of north pole. So if even India also concentrates on south pole, then it is easy to collaborate there with the remaining countries. So that's the reason. Okay, so that's the reason. Next after that, technological challenges. As I discussed, that the surface of the moon is not smooth as we are able to see from here. సో ఇక్కడ నుంచి మనం చూసామనుకోండి, మూన్ మనకి స్మూత్గా సాఫ్ట్గా ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ ఇఫ్ యూ గో టు ద నియర్ టు ద మూన్, వీ వోంట్ ఫైండ్ ఎనీ సాఫ్ట్నెస్ దేర్. జస్ట్ వీ విల్ ఫైండ్ రగుడ్ సర్ఫేసెస్, హై రిలీఫ్స్. ఓకే, సో అన్నీ కూడా ఆ విధంగా ఉంటాయి కాబట్టి ఓకే. సో దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అసలు ఎందుకు అట్లా ఫామ్ అయింది, రీజన్స్ ఏంటి, ఎందుకు రగ్గడ్ సర్ఫేస్ అనేటువంటిది మూన్ మీద ఫామ్ అయింది అనేటువంటివి ఎక్స్ప్లోర్ చేయడానికే సౌత్ పోల్ని మనం ఎంచుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా మేజర్ రీజన్స్. సో దాని తర్వాత చూసినట్లయితే ఇప్పుడు చంద్రయాన్-3 సంబంధించినటువంటి పేలోడ్స్ చెప్పాను కదా, డిస్కస్ చేస్తామని. సో ల్యాండర్లో ఉండేటువంటి పేలోడ్స్ చూసినట్లయితే మనకి ఏమేమి ఉన్నాయి దాంట్లో అంటే, ల్యాండర్లో ఉండేటువంటి డివైజెస్ రంబా ఎల్పి, లంగ్మూర్ ప్రోబ్ అనేటువంటిది ఉంటుంది. దానివల్ల వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ instrument? What is the use of Rumber LP, Lungmore probe? So దీనివల్ల మనకి యూజ్ ఏంటి అంటే, టు మెజర్ ద నియర్ సర్ఫేస్ ప్లాస్మా, ions and electrons, density and its changes with time. సో ఫైనల్లీ ఈ డివైస్ వల్ల, ల్యాండర్లో ఉండేటువంటి ఈ డివైస్ వల్ల మనకి ఏంటి ఉపయోగం, చందమామపై ఉండేటువంటి అయాన్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్లాస్మా ఏ విధంగా ఉంది,
డెన్సిటీ ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఆఫ్టర్ దాట్ వన్ మోర్ డివైస్ చెస్టీ, చంద్రస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్ట్రుమెంట్. సో ఇది టు క్యారీ అవుట్ ద మెజర్మెంట్స్ ఆఫ్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ లూనర్ సర్ఫేస్ నియర్ పోలార్ రీజియన్. సో ఈ డివైస్ వల్ల యూజ్ ఏంటి అంటే, మనకి ఏదైతే మనం ఈ యొక్క డివైస్ ల్యాండర్ అనేటువంటిది సౌత్ పోల్లో ల్యాండ్ అవుతుందని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. సో ల్యాండ్ అవుతుంది, ఆ డివైజెస్ అక్కడ ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు, టెంపరేచర్ ఏ విధంగా ఉంది, థర్మల్ ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంది, ఆ యొక్క మెటీరియల్స్ ఎక్స్పాన్షన్ ఎట్లా ఉంది అనేటువంటి అంశాలన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది. ఇది ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసి ILSA, ఇన్స్ట్రుమెంట్ ఫర్ లూనర్ సిస్మిక్ యాక్టివిటీ. సో ఫైనల్గా ఈ డివైస్ ఏం చేస్తుంది అంటే, ఈ యొక్క మూన్ పైన క్రస్ట్ ఏ విధంగా ఉంది, మ్యాంటల్ ఏ విధంగా ఉంది అనేటువంటివి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటుంది. సో దీస్ ఆర్ ది 3 పేలోడ్స్ ఆఫ్ ల్యాండర్. నౌ వీ విల్ సీ ద పేలోడ్స్ ఆఫ్ రోవర్. సో రోవర్ యొక్క పేలోడ్స్ చూద్దాం. ఇక్కడ APXS. సో ఈ డివైస్ ఏంటి? ఆల్ఫా పార్టికల్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్. ఈ డివైస్ యొక్క యూజ్ ఏంటి అంటే, టు డిరైవ్ ద కెమికల్ కాంపోజిషన్ అండ్ ఇన్ఫర్ మినరలాజికల్ కాంపోజిషన్ టు ఫర్దర్ ఎన్హాన్స్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ లూనర్ సర్ఫేస్. సో ఆల్ఫా పార్టికల్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ ఏం చేస్తుంది ఏంటి, ఈ యొక్క మూన్ మీద ఉన్నటువంటి పార్టికల్స్ని అనాలిసిస్ చేసి వాటి యొక్క కెమికల్ కాంపోజిషన్ ఏ విధంగా ఉంది, ఏ మినరల్స్ ఏ క్వాంటిటీలో ఉన్నాయనేటువంటిది ఒక అంచనా వేసేటువంటి ఒక డివైస్. ఇది రోవర్ పేలోడ్ అనమాట, దీంట్లో ఉన్నాయి. దాని తర్వాత చూస్తే లిప్స్, లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్డౌన్ స్పెక్ట్రోస్కోపీ టు డిటర్మైన్ ద ఎలిమెంటల్ కాంపోజిషన్, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, పొటాషియం, కాల్షియం, టిటానియం, ఫెరస్. సో ఈ కెమికల్స్ మనం ఏవైతే మాట్లాడుకున్నామో, ఎలిమెంటల్ కాంపోజిషన్ ఏవైతే చెప్పుకున్నామో, సో ఆ యొక్క వాటి మీద అనాలిసిస్ చేసేటువంటి డివైజే లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోపీ. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ వన్ మోర్ మాడ్యూల్, లాస్ట్ మాడ్యూల్, ప్రపల్షన్ మాడ్యూల్ పేలోడ్. సో ఇట్స్ షేప్ spectropolarimetry of habitable planet Earth, an experimental payload to study the polarimetric signatures of the habitable planet Earth in the near infrared wavelength. సో ఫైనల్గా ఈ యొక్క ప్రపల్షన్ మాడ్యూల్ పేలోడ్ ఏదైతే ఉందో, దీనివల్ల యూజ్ మనకి ఏంటి అంటే, దాని మీద మనిషి మనుగడ సాధించగలడా లేదా అనేటువంటి అంశాలన్నీ కూడా అనాలిసిస్ చేస్తూ ఉండేటువంటి ఒక డివైస్. సో ఈ డివైజెస్ అన్నీ కూడా ఈ యొక్క చంద్రయాన్-3 మిషన్లో ప్రాజెక్ట్లో ఉంటాయన్నమాట. సో ఒక్కొక్క మిషన్ వల్ల జరిగేటువంటి అడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయి అనేటువంటి అంశాలన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవటం జరిగింది. సో ఫైనల్గా ఇవి సక్సెస్ అయితే మన భారతదేశం కూడా ఆల్రెడీ మూన్ మీద ల్యాండ్ అయినటువంటి దేశ జాబితాలో మనం కూడా చేరుతాం. సో చేరాలని ప్రతి ఒక్క భారతీయుడు మనము ఆశిద్దాం. ఖచ్చితంగా చేరుతుంది అనేటువంటి నమ్మకం అయితే మనందరికీ ఉంది. బికాజ్ ఇస్రో ఈజ్ వెరీ 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 హై సక్సెస్ రేటెడ్ స్పేస్ ఏజెన్సీ. సో రైట్, సో థ్యాంక్ యూ సో మచ్. This is Eswar, Faculty of Current Affairs.